ఇక మనం బ్రేకింగ్ అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ కాటేదాన్లోని ప్లాస్టిక్ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇందు నగర శివార్లోని మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాటేదాన్ పారిశ్రామిక వార్డులో కొద్దిసేపటి క్రితమే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ పారిశ్రామిక వార్డులో ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం షార్ట్ సర్క్యూటే కారణమని అక్కడ అధికారులు తేల్చడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేస్తున్నారు. అయితే ఈ ఒక కెమికల్ కావడంతో మంటలు అదుపులోకి రావట్లేదు. మరొక వైపు సుమారు అక్కడి నుంచి కిలోమీటర్ మేరకు కూడా దట్టమైన పొగలతో పాటు ఒక రకమైన ఘాటు వాసనతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం ఊపిరాడనుంటే పరిస్థితి ప్రస్తుతం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు ఒకసారి ఓవర్ కరెంటుతో పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా సుమారు 5 కోట్లకు వరకు కూడా నష్టం వాటిల్లుందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు కూడా ప్రస్తుతం అక్కడ లేరు, పరారీలో ఉన్నారు. అయితే దీనికి ఇండస్ట్రియల్ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఆ గోడౌన్ ఉందో దానికి అనుమతి ఉందా, లేకపోతే అనుమతి లేకుండానే అక్కడ ఈ రసాయనాలు తయారు చేస్తున్నారా అనే విషయం పైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. హిందూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ కేఎస్.